సో హిడ్మా అనే వ్యక్తిని బూటకపు ఎన్కౌంటర్ చేయడం జరిగింది, పక్కా ఇది. సో అదేవిధంగా ఇది ఎందుకు పోలీసులకి నక్సలైట్లకి మధ్య నలిగే సందర్భం అంటే, అసలు పోలీసులు నక్సలైట్లకి సమస్య కాదు ఇది. అసలు ఇది ఏదైతే దోపిడీ వ్యవస్థ, అవినీతి వ్యవస్థ, ఈ రాజకీయ పార్టీల వల్ల పార్టీలు చేసేటటువంటి అవినీతిని అరికట్టడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసులు నక్సల్స్ కాల్చుకుంటున్నారు. ఇది ఏమాత్రం ఈ రెండు వర్గాలకి సంబంధించిన విషయం అయితే కాదు. కాబట్టి ఇప్పుడు నక్సలైట్లు ఎందుకు తయారవుతారు? ఎక్కడైతే సమస్య అంటే నేటికి కూడా సరైన వైద్యం, విద్య, రహదారి అంటే మౌలిక సదుపాయాలు అయితే ఎక్కడ లేవో, అటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం అనేది పట్టింపు చేసుకోదు. రాజకీయ నాయకుడు కానీ, అధికారి కానీ, ఎవరైతే అమాయకులు అనగారిన వర్గాల వారు ఉన్నారో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈ నక్సలైట్లు అనేవారు ఆ దళంలో చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కరెక్ట్గా ఉండి, రాజకీయ నాయకులు కరెక్ట్గా ఉంటే, సరిగ్గా పరిపాలన చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కాబట్టి అది కేంద్రమైనా, రాష్ట్రమైనా, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇది గమనించాల్సిన విషయం. అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ అధికారులు, అది ఏ శాఖ అయినా సరే, ఆ ప్రభుత్వ అధికారులు కూడా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ రాజకీయ వ్యవస్థ, అధికారుల వ్యవస్థ కరెక్ట్గా ఉంటే సొసైటీ బాగుంటుంది. అదేవిధంగా ఇటువంటి నక్సలైట్లనే తయారవ్వడానికి అవకాశం ఉండదు.